ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ రాత్రి ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకు అందరికీ, అలాగే విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న శ్రోతలైన మీకందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? మీరు బాగుండాలని మానకమ అనుదిన ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఒక విషయాన్ని మీకు చెప్తున్నాను. పోయిన జూలై 1వ తారీఖు నుంచి 40 దినాలు ఉపవాస ప్రార్థనలు ప్రారంభించబడ్డాయి. కాబట్టి మీరు చాలామంది ఫోన్ కాల్ చేస్తున్నారు, మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరుస్తున్నారు. తప్పకుండా మీ ప్రార్థనలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నామనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కేవలం మీరు మాత్రమే విని ఊరుకోవటం కాదు, అనేక మందికి ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. ఎందుకంటే మీరే విని ఆశీర్వదించబడడం కాదు, ఉన్నవాళ్ళు కూడా విని ఆశీర్వదించబడునట్లుగా ఈ కార్యక్రమాన్ని అనేక మందికి పరిచయం చేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఇంకేమీ ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన మీ బైబిల్ చేత పట్టుకోండి, శ్రద్ధగా కూర్చోనండి. అటు ఇటు తిరగకుండా కూర్చుని శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఇది సుపరక్ష రాత్రి గనుక, అంటే రేపు ప్రభు వల్ల మనము తీసుకోబోతున్నాం. ప్రభు వల్ల రక్షించబడి బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రభు వల్లక ముందు ఖచ్చితంగా సిద్ధపాటు అనేది కావాలి. ఏమండి, ప్రభు వల్ల తీసుకునే ముందు సిద్ధపాటు లేకుండా ప్రభు వల్ల తీసుకోకూడదు. ఇది క్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్క విశ్వాసి తన దైనందిన జీవితంలో తెలుసుకోవలసిన విషయం. అది మంచిది పిల్లరా. ఇంకా ఆమె ఆలస్యం చేయకుండా ప్రభు వల్ల తీసుకునే ముందు ఆత్మీయంగా సిద్ధపడడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనాన్ని మొట్టమొదటిగా మనం ఏం చేయాలో తెలుసా? ప్రభువు వల్ల సమీపించే మనము చదవండమ్మా. 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగవలెను. బిడ్డలారా గమనించండి, సిద్ధపాటులో ఉన్నది మొట్టమొదటి స్టెప్ ఏంటంటే, ఎవరి కాళ్ళు వ్యక్తిగతంగా ఈ రాత్రి ప్రభు దగ్గర ఏం చేయాలి? స్వపరీక్ష చేసుకోవాలి. నిన్ను నీవే ఏం చేయాలి? ఈ రాత్రి పరీక్షించుకోవాలి దేవుని దగ్గర. ఆయన శరీరాన్ని తీసుకోవడానికి, ఆయన రక్తాన్ని తీసుకోవడానికి నేను అర్హులాన్నా కాదా అనేది నువ్వేం చేయాలా? పరీక్షించాలి. పరీక్షించాలా వద్దంటారా? ఒక చీర కొనాలనుకోండి, పరీక్షిస్తావా లేదా? చెప్పండి అమ్మా. ఆ బాక్సులో ఉన్నది, మడతలో ఉన్న చీర, ఆ దారం తింపి ఏమండి పైటి చెంగు కానించి కింద వరకు చూపించే వరకు కూడా నీకు మనశ్శాంతి ఉండదు. కొనేది ఒక చీర, 10 చీరలు తీసేటప్పుడు ఆడు మడత పెట్టుకునేది. ఇప్పుడు ఆడు మనసులో అనుకోండి, ఇది అసలు కొనే బేరమా కాదా అని అనుకుంటాడా లేదా? ఒక వస్తువు కొనడానికి మనం ఏం చేస్తాం? పరీక్షిస్తామా లేదా? శారీరకమైన వాటిల్లో పరీక్ష మామూలుగా ఉండదు. ఆమేన్. ఆధ్యాత్మిక విషయానికి వచ్చేటప్పటికి మనము ప్రభు వల్ల తీసుకోవడానికి నిన్ను నీవే పరీక్షించుకోవాలి. అక్కడ ఏముంది? ప్రతి మనుషుడు తన్ను తాను ఏం చేయాలా? తనను తాను అంటే ఒకళ్ళు చదవమంటే తన్ను తానని చదివేది ఏంటి? గట్టిగా మాట్లాడండి. ఆ యవన తంతుందో మరి నాకు తెలీదు. హల్లెలూయా. కొంతమంది బైబిల్ చదివితే ఎలా చదువుతారు? ద్రాక్షవల్లిని మీరు, ఈగల మీరని తీగల మీరంటే మనసు ఏం చదివింది చెప్పండి? ఈగలు మీరని
మా వాడు చిన్నప్పుడు యెహోవా నా కాపురి నాకు లేమి కలగదు అంటారు కదా. ఆడేమని వాడు తెలుసా? యెహోవా నా కాపురి నాకేమి లేదని వాడు. హల్లెలూయా. అలాగా తనను తాను అంటే అర్థం ఏంటంటే నీకు నీవుగా నువ్వేం చేయాలా? పరీక్షించుకోవడం చాలా కీలకమైనది. అసలు నేను ఆయన బల్లను సమీపించడానికి యోగ్యురాలునా కాదా? యోగ్యమైన మనసుతో నేను బల్ల తీసుకుంటున్నానా లేదా అనేది నిన్ను నీవే, నీకు నీవుగానే ఏం చేయాలా? పరీక్షించుకోవాలి. ఇది చాలా కీలకమైనది. ఎందుకంటే ప్రభువు బల్ల ముందు మన హృదయాన్ని దేవుని సన్నిధిలో పరీక్షించుకోవాలి. నేను విశ్వాసములో పరిశుద్ధతలో నడుస్తున్నానా లేదా అంటే నీ విశ్వాసాన్ని నీవేం చేయాలి? చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుదాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకుని చూచుకొనండి. మిమ్మును మీరే పరీక్షించుకోండి. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు? మనం విశ్వాసము గలవారమై ఉన్నామో లేదో. అసలు మన విశ్వాసం ఎలాగుంది? విశ్వాసము కలిగిన వారంగా మనం ఉన్నామా లేదా? చెప్పండి. నీ విశ్వాసమును గురించి నిన్ను నీవే ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. పరీక్షించుకోవాలి. మన విశ్వాసాన్ని మనము పరీక్షించుకోవాలి. అవును, శోధనలు మన జీవితంలో వస్తాయి. రామా, అందులోకి ఉపవాసం ఉన్నామంటే ముందే వస్తాయి. చెప్పండి, వస్తాయిరేవా? గట్టిగా చెప్పండి. మామూలుగా 2 శోధనలు వచ్చినాయి. 2 రోజులు కరెంట్ అంటే లేదు. హల్లెలూయ. ఈవేళ నా పని ఎలాగుందంటే మావోడు కూడా లేదు. ఇదొక పరీక్ష అనుకున్నా. ఉపవాసం ఉండి కొంచెం కఠినాత్మకంగా ఉండి బయటికి తిరిగితే నీరసం ఏంటి, కాళ్ళు ఏంటి, మామూలుగా లాగలే. ఇది ఏంటది? ఇది ఏదో నాకు పరీక్ష. అందులోకి ముందు ఆయన వచ్చి, అబ్బాయి ఈ వైర్ మొత్తం పనికిరాదు, తీసేయండి అన్నాడు. అసలే కరువులో అధిక మాసం అన్నట్టు ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ లోపల వెంకటేష్కి ఫోన్ చేశాను. బాబు నువ్వు రారా అంటే కుర్రోని పంపించాను. అయ్యగారు వైర్ అంతా బాగుంది, మార్చక్కలేదు. అమ్మయ్య అనుకున్నాను. దేవునికి స్తోత్రం. అంటే పరీక్షలు అంటే ఏంటి? ఇప్పుడు ఖచ్చితంగా ఉపవాసం ఉన్నప్పుడు పరీక్షలు వస్తూ ఉంటాయి. గ్యాస్ ట్రబుల్కి చాలామందికి ఉన్నది, శోధించబడుతున్నారు. నాకు తెలుసు. కాళ్ళు నొప్పులు శోధించబడుతున్నారు, నడుము నొప్పులు శోధించబడుతున్నారు. ఉపవాసం ఉన్నప్పుడే ఈ బలహీనతలన్నీ ఏం చేస్తాయి? శోధిస్తాయి. ఎందుకు అనవసరంగా మొక్కుకుని ఉపవాసం ఉంటానని మధ్యలో మానేయి అంటది. రక్తవేజీ మానేవాడిని ఉపవాసం కాస్త అయిపోద్ది. దేవునికి స్తోత్రం. నాకు 2వ రోజునే స్టార్ట్ అయ్యింది. కానీ దేవుని దయ వల్ల దేవుడు సెట్ చేశాడు. ఇవన్నీ ఏంటో చెప్పిన పరీక్షలు. విశ్వాసాన్ని పరీక్ష. నువ్వు నిలబడతావా లేదా? శోధనలో నిలబడతావా నువ్వు లేదా? బాధల్లో నిలబడతావా లేదా? కష్టాల్లో నిలబడతావా లేదా అనేది ఏం జరుగుతుంది? మనకి పరీక్షలు ఉంటాయి. చదువుకునే వాళ్ళు వీళ్ళందరూ గాలికి తిరిగేస్తారు. రక్తం వేజీ. ఎగ్జామ్స్ టైంలో పరీక్షలు అనగానే పిల్లలకు ఉన్నంత టెన్షన్ మామూలుగా ఉండదు. ఏమి ఇస్తాడో, ఏమి రాయాలో ఏంటో వీడికి ముందు నుంచి ఉండదు. పరీక్షల టయాన్ని వచ్చేటప్పటికి కంగారు. నేనేమంటానంటే ఆడికి పరీక్ష లేనిదే ప్రమోషన్ లేదు. నువ్వు విశ్వాసంలో నెగ్గితేనే, పరీక్షలో నువ్వు నెగ్గితేనే నీకు ప్రమోషన్ దేవుడిస్తాడు. విశ్వాసము నుండి అధికమైన విశ్వాసములోనికి, పరిశుద్ధత నుండి అధికమైన పరిశుద్ధతలోనికి దేవుడు ఏమిస్తాడు మనకి? చెప్పండి, ప్రమోషన్ వస్తుంది. నీ విశ్వాసాన్ని నువ్వు పరీక్షించుకోవాలి. దేవుడు కూడా మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. అబ్రహాము జీవితాన్ని చూసినప్పుడు ఏమండి, 25 సంవత్సరాల తర్వాత కొడుకునిచ్చిన తర్వాత అబ్రహాము విశ్వాసాన్ని పరీక్షించాడు. ఏంటి ఆ పరీక్ష? 25 సంవత్సరాల తర్వాత ఇచ్చిన కొడుకుని నువ్వు నాకు బలి అర్పించేయి. ఏమండి, మనమైతే కలబడి దేవుడి మీద తిరిగి ఏమయ్యా ఏంటి అసలు నీకు 25 సంవత్సరాలు ఎదురు చూస్తే కొడుకునిస్తే ఇప్పుడు ఇచ్చేయమంటావా? అవసరం అయితే నా పేనాన్ని తీసేసుకుని ఆడ ఆయుష్ను పొయ్యి అనేవాళ్ళు. కానీ అబ్రహాం అలాగా లేదు.
చిత్తము ప్రభు అంటే దేవుడు అబ్రహాం గురించి చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ ఒక్కగాను ఒక్క కుమారుని ఇయ్యడానికి వెనుదిరగలేదు గనుక దీనిని బట్టి ఏం తెలుస్తుంది తెలుసా? నువ్వు దేవునికి భయపడువాడు అని తెలుస్తుంది అన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రక్షించబడిన ప్రతి ఒక్క విశ్వాసి తన జీవితంలో నీ విశ్వాసము ఎలాగుందో నువ్వేం చేయాలి? పరీక్షించుకోవాలి. ఆమేన్. విశ్వాసంలో పరీక్షించుకోలేకపోతే బలహీనరాలు అయిపోతావు. ఎప్పుడు ప్రార్థన చేసే వ్యక్తివి నువ్వు ప్రార్థన చేయు. తెల్లరగట్లు లేసే వాళ్ళు లేవరు. ప్రార్థన చేయాలని మనసు ఉండదు, వాళ్ళకి వాక్యం చదవాలని మనసు ఉండదు, గుడికి రావాలని అసలే ఉండదు. ఇంకా తప్పలేక ఈ పాస్టర్ గారు బాధపడలేక అందుకోరు అబ్రహాం అని అంటే అయ్యగారు ప్రసంగం మొదలెట్టిన తర్వాత వస్తారు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఎందుకు దేవుని మీదే మనసు ఉండదు? నేనంటాను, ఈ నెలలో ఎన్ని ఆదివారాలు మనం మానేశాం, ఎన్ని ఉపవాస ప్రార్థనకు. నువ్వు అసలు ఉపవాస ప్రార్థనకి రారు. రక్షణ సిగ్గుచేడు కూడా. బాప్తిసం తీసుకుని రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి శనివారం ఉపవాసం జరుగుతుందంటే రావటానికి ఏంటండి మీకు? అదే ఫంక్షన్ పెడితే మాత్రం వేసుకుంటూ వెళ్ళిపోతాం. వేసి రక్తం వేసి యేసుబాబు కూడా ఫంక్షన్ పెడతాడు పరలోకంలో. అదే గొర్రె పిల్ల ప్రేమ విందు. ఏ విందమ్మా? ప్రేమ విందు కాదు, పెళ్లి విందు, అంతే కదా. ఆ గొర్రె పిల్ల వివాహం విందంటే పెళ్లి విందమ్మా, ప్రేమ విందు కాదు. పెళ్లి విందంటే పిలవబడిన వాళ్ళే ఉంటారు. ఆమెన్. ఆ పెళ్లి విందులో ఏర్పరచబడిన వారే ఉంటారు. ఆమెన్. ఈ ప్రత్యేక ప్రార్థనలో మనం పెళ్లిళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం. అయిపోవాలి పెళ్లిళ్ళు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. యేసు నామములో ఈ ఉపవాస కూటాలు అయ్యే లోపులోనే ఒక సూచకరమైన ఆనవాళ్ళు దేవుడు కనపరిచి దేవుడి పెళ్లిళ్ళు జరిగించును గాక. ఆమెన్. గట్టిగా చెప్పండి. ఆమెన్ చెప్పండి. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఆలోచన చేయండి. బల్లకు సమీపించే మనము మన విశ్వాసాన్ని ఏం చేయాలా? మన హృదయాన్ని ఏం చేయాలా? మన ప్రవర్తనను ఏం చేయాలా? పరీక్షించుకోవాలి. రెండవదిగా దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలి అంటే సాధ్యమైనంత మట్టుకు అందరితో బల్లను తీసుకునే ముందు ఏం చేయాలి? సమాధాన పడాలి. అందరూ చేక్యాండి ఇచ్చి పక్కోతో చెప్పండి. మొట్టమొదటిగా నీకు నీవే స్వపరీక్ష చేసుకోవాలని చెప్పండి. గట్టిగా మాట్లాడండి. అదైపోయింది. రెండవదిగా అందరితో సమాధానంగా ఉండాలని చెప్పండి. దెబ్బలాడిన అత్తగారితో సమాధాన పడాలి, దెబ్బలాడిన తోటుకోలతో సమాధాన పడాలి, దెబ్బలాడుకున్న అన్నదమ్ములు సమాధాన పడాలి, దెబ్బలాడుకున్న అక్క చెల్లెళ్ళు ఏం పడాలి? గట్టిగా చెప్పండి. దెబ్బలాడిన పాస్టర్ గారితో మనం ఏం చేయాలా? దెబ్బలాడిన సంఘ పెద్దలతో ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. అందరితో మనం ఏం చేయాలా? మీ ఆయనతో నువ్వు దెబ్బలాడినా సరే సమాధాన పడాలి, అంతే. ఆమెన్. అంతేగాని నేను ఆడితో మాట్లాడేది ఏంటి, అబ్బే ఆడి సంగతి ఏంటో నేను చూస్తానంటే నువ్వు అసలు క్రైస్తవురాలువే కాదు. అటువంటి వ్యక్తి అసలు ప్రభు వాళ్ళు ఏం చేయాలి? తీసుకోవడానికి కూడా నువ్వెవరో అర్హుడు కాదు. అసమాధానంతో ఏం చేయకూడదు? ప్రభు వల్ల మనం తీసుకోకూడదు. అందుకే యేసు ప్రభు వారు ఏమన్నారు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 23, 24 వచనాలు చదవండి. క్షమించిన హృదయము దేవునికి ఇష్టం కాదు. ప్రభు వల్ల ముందు మన మధ్యలో విభేదాలు ఏమైనా ఉంటే పరీక్షించుకో. చదువు తల్లి. కావున నీవు బలిపీఠమున అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల, అక్కడ గనక నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల, అక్కడ బలిపీఠమున ఎదుటనే, అక్కడ బలిపీఠము దగ్గరనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో నువ్వు సమాధాన పడు. వినండి, క్షమించలేని హృదయం దేవునికి ఇష్టం కాదు. మానవతీతంగా మనుషులు మాట్లాడుకుంటాం. లోకరీతి అయితే వాళ్ళు కఠినాత్ములుగా ఉంటారు, ఎక్కిన సింహాసనాన్ని దిగరు. క్రైస్తవులంగా, దేవుని బిడ్డలంగా అసమాధానం అనేది ఉండకూడదు. బైబిల్ ఏం చెప్తుంది? ఆ సమాధానాన్ని వెదికి వెంటాడమని చెప్తా ఉంది. అవునా కాదా?
ఎస్, నిజమే. ఆధ్యాత్మిక జీవితంలో, దైనందిన జీవితంలో మనకు అత్యంత కీలకంగా మనము గ్రహించవలసిన విషయం ఏంటంటే, ప్రభు బల్లకు ఆత్మీయంగా మనమందరితో కూడా ఏం చేయాలా? సమాధాన పడాలి. ఆమేన్. ఈ కూటమి అయిన తరువాత మీరు ఒకరి దగ్గర ఒకరు వెళ్ళి నీకు సమాధానం కలుగుగా కానీ చెప్పండి. ముఖ్యంగా నువ్వు ఎవరితో విభేదంగా ఉన్నావో, ఎవరితో మాట్లాడకుండా ఉన్నావో, ఎవరితో నీకు సమాధానము లేదో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? నువ్వు గట్టిగా చెప్పండి. చానాల క్రితం నేను ఒక చాట వాక్యం చెప్పడానికి వెళ్ళాను. 13 సంవత్సరాల నుంచి తోటుగోళ్ళు ఇద్దరు ప్రభువు మందిరానికి వస్తారు. వాళ్ళిద్దరూ రక్షించబడ్డారు, కానీ వాళ్ళ మధ్యలో పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటారు. అంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోరు, ఇంటికాడ మాట్లాడుకోరు, గుడికొస్తారు, మరి ఏదో మరి పక్కనే కూర్చుంటారు. ఏంటి చూసిన వాళ్ళు తోటుకోళ్ళు ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు అనుకుంటారని పక్కన కూర్చున్న ఏం మాట్లాడు. పాపం 13 సంవత్సరాల నుంచి ఎవరు కలపలేదండి. నేను ఇలాగ వాక్యం చెప్తూ అన్నాను, ఏయ్ షేకండి అన్నాను. వాళ్ళిద్దరూ మోరెత్తి పెట్టి నా వంక చూస్తున్నారు. పాస్ గారు అన్నారు, వాళ్ళిద్దరిని వదిలేయండి అని వెనకాల సొక్క ఎట్టుకు లాగుతున్నాడు. ఏయ్ బాబు, వాళ్ళ జోయిన్కి వెళ్ళగయ్య గారు, మీరు వెళ్ళిన తర్వాత నా పెళ్ళి అయిపోద్ది అన్నట్టుగా. అమ్మ దీవెన కుమారి వెనకాల ఇట్లా వాళ్ళిద్దరిని కలపకో అని అంటే పట్టుకుంటావా లేదన్న. మీరు ఎలా ఉలుక్కుపడ్డారో వాళ్ళిద్దరు కూడా గుండు గుబేరు మీద చూసారా, అలాగే అరిచాను. ఇప్పుడు నేను అరక్కర్లేదు, నేను స్లోగా అంటే ఇదే అరిచేస్తుంది. హల్లెలూయా చెప్పండి. పట్టుకోమనగానే పట్టేసుకున్నారు. ఏయ్ నా వంకాదు, మొక్కలో మొక్క పెట్టి చూడు అని చెప్పి వాళ్ళ ముఖంలో మొక్క పెట్టి పెళ్లి ప్రమాణం చేయించా. దేవునికి స్తోత్రం. ఏమి జరిగిందో తెలియదు, కానీ ఆ రోజు చెయ్యి కలిపాను, వాళ్ళిద్దరూ కలిసిపోయారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. క్రైస్తవ జీవితం అంటే ఏంటి నాన్న? నువ్వు సమాధాన పడాలి. సమాధాన పడకుండా నువ్వు బల్ల తీసుకోవడానికి, బల్లను సమీపించడానికి అసలు నువ్వు యోగ్యురాలు కాదు, అర్హురాలు కాదు. కొంతమంది ఇంకా దెబ్బలాడారు అనుకోండి, వీళ్ళు మాట్లాడరు, గిన్నే మాట్లాడతాయి. ఛానల్ క్రితం హౌస్ లిస్టింగ్కి వెళ్ళాను, చాలా సందర్భాల్లో చెప్పాను మీకు. పాపం రాత్రి దెబ్బలాడుకున్నారేమో, ఆ ఎఫెక్ట్ భార్య భర్తలు ఇద్దరు దెబ్బలాడుకుంటే ఆ ఎఫెక్ట్ పిల్లల మీద పడుతుంది. పొద్దున్న టీ పెట్టుకొచ్చింది, అలా ఆయన గారికి పట్టుకెళ్ళి డైరెక్ట్గా ఆయన గారికి ఇవ్వచ్చు కదా, పిల్లోడికి పట్టుకెళ్ళి ఇచ్చింది. ఆ పిల్లోడికి టీ కాఫీ తాగడం అలవాటు లేదు. ఆడంటున్నాడు, ఆమె నాకు టీ కాఫీ తాగను కదే. ఉన్నాడుగా ఒకడు, ఎవరో చెప్పండి, ఎవరో ఆడంటాడు, ఎవరే అంటాడు ఆడు. దేవునికి స్తోత్రం. ఇంకెవడో మీ నాన్న ఇవ్వచ్చుగా. పోనీ ఆయన 50 కిలోమీటర్లు ఉన్నాడా, పక్కనే ఉన్నాడుగా. ఓహో, దీనిని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, వీళ్ళిద్దరు రాత్రి డిషం ఆ డిషం ఇంకా పొద్దున వరకు కొనసాగుతుంది. బైబిల్ ఏం చెప్తుంది చెప్పనా? సూర్యుడు అస్తమించి నిలిచే వరకు కోపం మన మీద ఏం చేయకూడదు, నిలిచి ఉండకూడదు. నువ్వు రక్షించబడి దేవుని సన్నిధికి వెళ్ళి క్రైస్తవురాలు, దేవుని బిడ్డవంటున్న నీవు సమాధాన పడకుండా ప్రభు వల్ల తీసుకోవడానికి నీవు అర్హుడు కాదు. అతోన్న క్షమించే హృదయం నీకు కావాలి. ప్రభు బల్ల ముందుకు వచ్చేటప్పుడు, ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? ఒరేయ్, నీతో ఎవరికైనా విరోధం ఏమైనా ఉంటే ముందు నీ అర్పణ ఏమన్నాడు? ఆ బలిపీఠం దగ్గరే పెట్టాయి. ఎక్కడేమన్నాడు? ఒరే, నీ అర్పణ కాదు కావలసిందే, నీ కానుక కాదు కావలసిందే, నువ్వు వెళ్ళి మొట్టమొదట నీ అర్పణ నువ్వు అక్కడ పెట్టేసి నువ్వు ఆ వ్యక్తితో వెళ్ళి నువ్వేం చేయాలి? సమాధాన పడి నువ్వు నా దగ్గరకు రా అని దేవుడు చెప్పాడు. ఆమేన్. ఇది అత్యంత కీలకమైన విషయం. సమాధాన పడకుండా ప్రభు బల్ల మనము తీసుకోకూడదు. బైబిల్ ఏం చెప్తుంది? ఎబ్రిలకు రాసిన పత్రికలో మనం చూస్తే అపోస్తుడైన పౌలు గారు అన్నారు, 12వ అధ్యాయము దయచేసి 14 వచనాన్ని చదువుదాం.
ఎపిల్కు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండడానికి ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభుని చూడలేడు. అమ్మ వినండి, అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండడానికి ఏం చేయమన్నారు? ఆయన ప్రయత్నం చేయండి అన్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే నువ్వు వెళ్ళి సమాధాన పడు అన్నాడు. విభేదముతో నువ్వు దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే, ఇంకో మాట చెప్తాను, నేను అందరు తలలు పైకి ఎత్తా వైపు చూడండి, అసమాధానముతో ఉండి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వినడు. ఆమేన్. అది అర్పణైనా కానుకైనా ఏదైనా నా దేవుడు, నువ్వు సమాధాన పడకుండా నా దేవుడు నీ ప్రార్థన వినడు. వాళ్ళను సమీపిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? నువ్వేం చేయాలా? సమాధాన పడాలి. ఆమేన్. సరే, సమయం అవుతుంది కాబట్టి మనం ముందుకు వెళ్దాం. మూడవదిగా దైవ జనాంగ మా దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలి అంటే దేవుని సాన్నిధ్యాన్ని చేరి, దేవుని మందిరములో మనము చేరి మనం ఏం చేయాలి అంటే మనము చేసిన అతిక్రమాలు పాపాలు ఒప్పుకొని ఏం చేయాలి? మనం విడిచిపెట్టాలి. మూడవదిగా బైబిల్ చెప్తుంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందును? కనికరాన్ని పొందుతాడు. మూడవదిగా ఈ రాత్రి మనము సుప్రక్ష వచ్చాంగా, దేవుని సన్నిధికి వచ్చాం కదండి. అయ్యా, నేను చూపు ద్వారా కానీ, మాట ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ ఒకవేళ నేను ఏ పాపమైనా చేసి ఉంటే, తండ్రి నీ సన్నిధిలో నా పాపాన్ని నేనేం చేస్తున్నాను? చెప్పండి గట్టిగా. ఒప్పుకొనుచున్నాను. ఇదిగో నా పాపముల నుంచి నన్ను విడిపించండి యేసయ్యా, నా పాపముల నుంచి విడిపించండి నాయనని. ఇక్కడ వచ్చేంతకేళ ఒప్పుకున్న దాన్ని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. కొంతమంది ఒప్పుకుంటారు, వీళ్ళకి అవార్డు మామూలుగా ఇవ్వకూడదు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఒప్పుకున్న దాన్ని ఏం చేయమన్నది? ఎలా ఒప్పుకుంటారో తెలుసా? గోడ మీద బల్లి లాంటి దాన్ని నాయన, పెంట మీద. నేను ఎప్పుడు చెప్తాను, ఒక ఆవిడని వాక్యానికి ముందు ప్రార్థన చేయమంటే ఈవిడ ప్రార్థన చేస్తుంది, పాపుల్లో ప్రథమ పాపిని నాయన అంటే, వాళ్ళ మనవరాలని, అవును ప్రభా. మళ్ళీ గోడ పాపిని నాయన అంటే, అవును నాయన. నేను అపవిత్రురాలు నాయన అంటే, అవును ప్రభా, మా అమ్మ అపవిత్రురాలు నాయన. ఆ పిల్ల ఏకేమిస్తుందిగా. ఇవన్నీ ఏంటి? ఘోర పాపనని ఈవిడ ఒప్పేసుకుంది. అసలు నేను అంటాను, దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత, నీ పాపాలను ఒప్పుకున్న తర్వాత, మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న తర్వాత ఇంక నువ్వు ఘోర పాపి ఎలాగవుతావు? ఇవన్నీ ఒప్పుకోవడమే. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నువ్వు దేనినైతే ఒప్పుకున్నావో ఒప్పుకున్న దానిని నువ్వేం చేయాలి? విడిచిపెట్టమని దేవుని వాక్యం చెప్తుంది. ఆమేన్. మనం ఒప్పుకున్న పాపాలు దేవా నువ్వు క్షమించమని విడిచిపెడతానని అనుకుంటే, నా దేవుడు ఖచ్చితంగా నేనేం చేస్తాడు? నీ పాపముల నుంచి నిన్ను విడిపించి పవిత్రపరుస్తాడు. అర్థమవుతుందా? దేవుని దగ్గర మన దోషాలు ఒప్పుకోకుండా, దాన్ని విడిచిపెట్టకుండా నువ్వు బల్లను సమీపిస్తే తీసుకుంటే, నేను అంటాను, అయోగ్యంగా ఉంటే నువ్వు వెళ్ళిపో, అసమాధానంగా ఉంటే వెళ్ళిపో. నీ పాపాన్ని ఒప్పుకోకపోతే నువ్వు తీసుకోవద్దని నేను చెప్తాను. కానీ ఆ ఎడావుల్లో నా మాట ఎవరో పట్టించుకోరు. పీకోసిన మేకలాగా నేను ఆడతారు కానీ ఎడావుడే ఏసు రక్తవేజీ కూర్చోండి, లైన్లో కూర్చోమని అనకుండా ఏం చేస్తారండి వీళ్ళు? చెప్పడు మరి. ఇంత కంగారు వచ్చేటప్పుడు ఉండాలిగా. అమ్మా బల్ల తీసుకుందాం, లైన్లో కూర్చోండి అని అయ్యగారు అనాలి. అయ్యగారు అనకుండానే దడికట్టేస్తారు. ఎంత కంగారండి! ఈ కంగారు సుప్రక్ష ప్రార్థనకు ఉందా? ఏమంటే దేవుని దగ్గర అడగాల? హలో, దేవుని దగ్గరకు వచ్చి నీ అతిక్రమము దోషం ఏదైనా, దావీదు గారు అన్నాడు, ఇస్సోపుతో నన్ను కడుగయ్యా, హిమము కంటే నన్ను తెల్లగా. పాట మాత్రం పాడేస్తావు, దేవునికి స్తోత్రం, సూపరం, అందులో మామూలు కాదు. దైవజనాంగ మా దేవుని బిడ్డలారా, మూడవదిగా మనము దోషములు అపరాధములు దేవుని దగ్గర ఏం చేయాలి?
మనం ఒప్పుకోవాలి. ప్రభు దగ్గరికి రాకుండా ఏ పాపం నిన్ను అడ్డగిస్తుంది? బైబిల్ ఏం చెప్తుందో, నీ దేవునికి నీకు మధ్యలో అడ్డంగా ఉన్నాయేంటి? నీ పాపాలే కదా, మీ దోషాలే కదా. దేవునికి మనకి అడ్డంగా ఏ ఉన్నదో ఆ పాపాన్ని మనం ఏం చేయాలా? మనం తీసేసుకోవాలి. అడ్డు ఉంటే ఎలాగండి? చుట్టూ తిరిగి వెళ్ళాలిగా. చుట్టూ తిరిగే లోపల పుణ్యకాలం కాస్త ఏమవుతుంది? గడిచిపోతుంది. దేవునికి నీకు మధ్యలో ఉన్నది అడ్డగోడ ఏదైనా ఏం చేయాలా? అది యేసు నామములో నువ్వేం చేయాలి? దేవుడు తీసేసుకోవాలి. ఆమేన్. అది తొలగించేసుకోవాలి. అది ఎలా జరుగుతుందో తెలుసా? దేవుని ఎదుట నీ అతిక్రమములు దోషములను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే అవన్నీ ఏమవుతాయి? తొలగిపోతాయి. ఆమేన్. చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఉదయకాలం వాగ్దానంలో ఒక మాట జ్ఞాపకం చేశాడు. ఏంటో తెలుసా? నీ మీద ఉన్న నిందలని నేనేం చేసేస్తాను? తీసేస్తాను అన్నాడు, తొలగించేస్తాను అన్నాడు. కారణం ఏంటో తెలుసా? నీ కన్నుల యొక్క ప్రతిభాస్ప బిందువును నేనేం చేస్తాను? తుడిచి వేస్తానని ప్రభు మాట్లాడాడు. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు సాన్నిధ్యంలో, ప్రభు సన్నిధిలో ఉన్న మనం నీ దోషములు, నీ అతిక్రమాలు, నీ పాపాలు దేవుని ఎదుట ఒప్పుకుంటున్నావా లేదా అనేది నేను మనం గమనించాలి. సరే, సమయం అవుతుంది కాబట్టి దయచేసి 4వ విషయానికి మనం వెళ్దాం. 4వ విషయం ఏంటంటే, 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం దయచేసి 29వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రభు శరీరం అని వివేచింపక, అమ్మ వినండి, ప్రభు యొక్క శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. చూడండి, 4వదిగా ఇది ప్రభు యొక్క శరీరం అని ఏం చేయాలి మనం? ప్రభు యొక్క శరీరం అని గుర్తించాలి. ప్రభు శరీరం అని వివేచించి ఏం చేయాలి? మనం తీసుకోవాలి. నేను ఎప్పుడు ఒకే మాట చెప్తాను, మీ చేతిలో ఉన్నది ఆయన శరీరం అని. వింటారా మాట? ఇప్పుడు వింటాం కాదు, అక్కడ వినాల. దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఏంటి? మీ చేతిలో ఉన్నది ఆయన శరీరం అని. దీనిని వివేచించి తీసుకోవాలి. ప్రభు బల్లలో అత్యంత కీలకం ఏంటో తెలుసా? ఇది ఆయన శరీరం అని ప్రతి ఒక్కరూ కూడా వారి దైనందిన జీవితంలో వివేచించి తీసుకోవడానికి ప్రతి ఒక్క వ్యక్తి కూడా సంసిద్ధం చెందాలి. ప్రభు యొక్క శరీరం అని మనం గుర్తించకపోతే, అక్కడ ఏమన్నాడు? అది ప్రభు యొక్క శరీరం అని వివేచింపకుండా మనము పాల్గొంటే అదేంటి? చాలా డేంజర్, ప్రమాదం అది. ఎందుకు? వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి, రక్తమును గూర్చి ఏమవుతాడు? ఆయన అపరాధి అవుతాడు. అది ఏ రొట్ట అనే దానికి కూడా ఒక మాట చెప్తున్నాడు. అది గోధుమతో చేయాలా, మైదాతో చేయాలా, దేంతో చేయాలా, అది మనకు అనవసరం. అది రొట్టు ఏదైనా మనము ఆయన శరీరం అని ఏం చేయాలా? జ్ఞాపకము చేసుకోవడానికి. ఎవడో చెప్పాడు, ఆడేదో అట్టేస్తాడంట. అది గోధుమ పిండితో కానీ మైదా పిండితో కానీ చేసింది కాదు. మరి అక్కడ అదే దొరుకుతుంది. అది రొట్టె కాదు, అదేంటి చెప్పండి? ప్రభు శరీరం అని దాన్ని మనం ఏం చేయాలా? ప్రభు శరీరం మీద కాన్సన్ట్రేషన్ చేయదు. అది గోధుమతో చేసారా, మైదాతో చేసారా, ఉప్పు వేసారా, తీపి వేసారా, అది దేంతో చేస్తే మనకేంటి? అక్కడ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ప్రభు శరీరం అని దాన్ని ఏం చేస్తాం? కొంతమందికి రొట్టె ఉంటుంది, దాన్ని ఏమంటారంటే రౌండ్ కొన్ని పేపర్స్ ఉంటాయి. సార్ ఎలాగుంటాయి చెప్పండమ్మా? లూథరన్స్ వారు ఇస్తారు, బైబిల్ మిషన్ వారు కూడా ఇచ్చేస్తారు. అదేం రొట్టెలాగా ఉండదు. అదేంటి? మా చిన్నప్పుడు కూడా ఉండేది ఇంత రౌండ్గా. దాన్ని ఏమనేవారు? అది అమ్మా పిప్పర్ వంటి పిల్ల కాదమ్మా, మీరు ఇంకా అది నవ్వులితే తినేస్తాం. ఇప్పుడు ఎందుకు? ఐస్ క్రీమ్కి గొట్టం ఉంటుందిగా. చెప్పండి, ఒక ఆవిడ ఐస్ క్రీమ్ అంతా తినేసి గొట్టం పాడేసిందంట. అమ్మ గొట్టంతో తినేయాలన్నాను. ఇది ఎప్పుడు దొంగ ముఖం, ఎప్పుడు ఐస్ క్రీమ్ తినడం లేని ముఖం అది. అప్పడం కింద ఉండేది, నేను తిన్నాను. అది పేపర్లా ఉండేది. అది
అదే అదే నేను ఎవరైనా నాకు ఇచ్చినప్పుడు అదే ఫీలింగ్ వచ్చేది. అమ్మ అది ఏదైనా కానీ ప్రభు శరీరం అని దాన్ని ఏం చేయాలి మనం? నేను తప్పు పట్టకూడదు. మన చాలామంది తప్పులు ఎంచుతారు. హలో, అసలు పాయింట్ ఏంటి తెలుసు? ఒక ఆయన నేను అదే అడిగాను, దైవజనులు ఎవరు సౌరభ్ జోనా అయ్య గారిని అదే అడిగాను. ఆయన చెప్పిన కాడి నుంచి నా ఆలోచన మార్చుకున్నాను. పాస్టర్ గారు, మనము ప్రభు శరీరం అని దాన్ని ఏం చేస్తున్నాం? వివేచి తీసుకుంటున్నాం. అంటే నేనేమంటానంటే, ప్రభు వల్ల సమీపించిన వారు ఇది ప్రభు శరీరం అని గుర్తించి వివేచించి అందులో ఏం చేయాలి? పాల్గొవాలి. అది అందుకే నెలకొకసారి ప్రభు బల్ల ఇస్తారు. ఇందులో వారానికి ఒకసారి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 2 వారాలకు ఒకసారి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే ఎప్పుడు తీసుకోవాలి అనే దానికంటే నేనేమంటాను, ఎప్పుడైనా తీసుకోవచ్చు, కానీ దాన్ని తీసుకోవడానికి నువ్వు స్వపరీక్ష యోగ్యత, బైబిల్ ఏం చెప్తుంది? యోగ్యత కలిగి తీసుకోవడం. ఇది అత్యంత కీలకం. యోగ్యత కలిగి తీసుకోవాలి. ఎందుకంటే ప్రభువే మన కొరకు తన శరీరాన్ని అప్పగించాడు. ఆయన ఎందుకో చెప్పన, యోహాను సువార్తలో మనం చూస్తే చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 53 నుంచి చదవండి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని, మీరు మనుష్య కుమారుని యొక్క శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరే జీవము గలవారు కారమ్మ. వినండి, ప్రభు యొక్క శరీరాన్ని మనం తినకుండా, ఏమండి, ఆయన రక్తాన్ని గనక మనము తీసుకోకుండా ఉంటే మనం అంట ఆయనలో మీరు జీవము కలిగిన వారు కారు. మీరు జీవిస్తున్నారు. ఆత్మీయంగా మనము జీవించాలి అంటే దానికి నిదర్శనం ఏంటి? దానికి తానకాలం ఏంటో చెప్పనా? అందరూ నా వైపు చూడండి. ప్రభు యొక్క ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తము త్రాగువాడే జీవము గలవాడు. ఇంకక్కడతో అంటున్నాడా? 54వ వచనం, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. రెండవదిగా ప్రియులారా, ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగేవాడు ఎవరట? నిత్య జీవము గలవాడు. ఇప్పుడు ప్రభు బల్ల ఎందుకు తీసుకోవాలి? నిత్య జీవం కావాలంటే, పరలోకం కావాలంటే ఏం చేయాలా? ఆయన శరీరాన్ని తినాలిగా, ఆయన రక్తాన్ని త్రాగాలిగా. ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తిని త్రాగువాడే ఎవరట? నిత్య జీవం గలవాడు. మరి బాప్తిసం తీసుకున్నాను, ములిగేసానని చెప్పి ఏదైనా ఫంక్షన్ జరిగిందనుకో, అది బల్లారాధన అని కూడా ఉండదండి. ఇలా పేసి ఏం చేయాలి పాల్పోవట్లేదు అయ్యారు. మీరే తగు సలహా చెప్పాలి. కారణం ఏంటి? ప్రభు బల్లారాధన అండి. మనసంతా ఇక్కడే ఉందండి, ఫంక్షన్ మాత్రం వెళ్ళకపోతే చాలా గొడవలు జరిగిపోతాయండి. మళ్ళీ ఏంటి పాస్ గారు ఏంటి సలహా ఇవ్వాలి. కారణం ఏంటి? అమ్మ నువ్వు వెళ్ళు, పేదం చేస్తాను, ఫంక్షన్కి వెళ్ళి వచ్చే, నువ్వు వచ్చే వరకు రొట్టె ద్రాక్షరసన కాపలా ఉంటాను నేను. అసలు భయం ఉండాలి కదా. రేపు ఫంక్షన్లో ఉన్నవారు మారు మనసు పొందండి. అదో బలం తీసుకున్న తర్వాతే మళ్ళీ నెలకోసారిగా అబ్బే మీరేమన్నానండి అయ్యగారు, మీరేకంత మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాను. మరి తెలిసి పెద్ద మనిషికి ఇబ్బంది పెట్టేస్తున్నానని తెలిసి మరి. హలో, శరీరము తిని రక్తం త్రాగడం అంటే నిత్య జీవం గలాడు. ఇందులో నువ్వు పాలు పంపులు లేకపోతే నీకేమీ లేదు. ఆ భయం ఉండాలి కదా నీకు. ఏమ్మా ఉండాలిగా, అదే భయంతో తీసుకోవాలిగా. నేను ఎప్పుడు ప్రకటిస్తున్నాం, ఆదివారం జరిగితే మీరు ఫంక్షన్ చేసుకుంటే చేసుకోండి, కానీ నా 2 చేతులు జోడించి మేము చెప్తున్నాను, నేను ఆదివారం ఏ ఫంక్షన్లకి రాను. ఆమేన్. మీరు తప్పు చేయడమే కాకుండా నా చేత కూడా తప్పు చేయించకండి. క్రైస్తవులు దేవుని బిడ్డలైన వారు ఆడెవడో ఆదివారం పెళ్ళి ఎట్టమన్నాడండి. ఏంటే ప్రభు దినాన్ని పెళ్లి కాదు, జ్ఞాపకార్థ కొడుకు కానీ ఏమి కూడా ఏం చేయకూడదు. కొంతమంది మీరు ఎడ్జు చేసుకోవాలండి అన్నాడు. నేను నాకు లైసెన్స్, నీకు పెళ్లి చేయను అన్నాను. ఏసు రక్తం చేయను. ఆడన్నాడు, నీదేనేంటి
ఎవడో ఉంటాడు కదా దిక్మూలుడు యేసు రక్తం విజయ్, ఎవడు పెళ్లి చేస్తాడో చూద్దాం, నాది ఆ టైప్ కాదు. హల్లెలూయా. ఆడు చేసిన 3 నెలలకి ఇడిపోయాడంట యేసు రక్తం ఇచ్చి. మరి ఎవరి చేత చేయించుకోవాలి, ఆడి చేత చేయించుకోవాలి, అంతే కదా. మరి యేసుబాబు పెట్టాలి కానీ యేసుబాబు నిర్ణయించాలి. ఓ మాట చెప్పనా, యేసు ప్రభు నిర్ణయించిన పెళ్ళిళ్ళు కలకాలం ఉంటాయి. నీకు నువ్వు నిర్ణయించుకున్న పెళ్ళిళ్ళు ఎలాగుంటాయి? ప్రతిరోజు ఈ పెళ్ళి, వీళ్ళకి ప్రతిరోజు పెళ్ళే. దేవునికి స్తోత్రం. ఒక మాటలో చెప్పాలంటే డిసిషన్స్, నిర్ణయాలు. ఎలాగండి ప్రభు బల్ల రోజును వదిలేసి దేవుని సన్నిధిలో ప్రభు బల్లను ఆచరించకుండా ఎలాగెళ్తావు? ఒకటి, మీరు జీవం లేనేళ్ళు అన్నారు. రెండోది ఏమన్నారు? ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని త్రాగివాడే ఎవరట? నిత్య జీవము గలవాడు. మూడవదిగా మనం చూస్తే చూడండి, ఆయన శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందు నేను వాని యందు నేనేం చేస్తాను? అమ్మ వినండి, ఎవరైతే యోగ్యమైన మనసుతో ఆయన శరీరాన్ని తీసుకుంటారో వాని యందు నేనును, నా యందు వాడు ఏముంటాడు? హలో, ఆయన శరీరాన్ని నువ్వు తీసుకుంటే, ఆయన రక్తాన్ని తీసుకుంటే, ఆయనను నీవు, నీలో ఆయన ఏమై ఉంటారు? నిలిచి ఉంటారు. ఒట్టినే బల్ల తీసుకోవడం అంటే ఏదో నామకాకు కాదండి. దేవుని యందు మనము, ఆయన యందు మన యందు ఆయన నిలిచి ఉంటాడు. ఎవరి దగ్గర నిలిచి ఉంటాడు? యోగ్యమైన మనసుతో ఆయన శరీరం అని గుర్తించి వివేచించి ఎవరైతే తీసుకుంటారో, ఎవరైతే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ఎవరైతే తీసుకుంటారో వారిలో ఆయన యందు, వాడి యందు నేనును, నా యందు వాడును కూడా ఏమై ఉంటాడు? నిలిచి ఉంటాడు. ఆమేన్. ఎవడు నిలిచి ఉంటాడు చెప్పండి? ఎవడు నిలిచి ఉంటాడు అంటే అక్కడ అన్నాడు ఏమని? నా శరీరము తిని నా రక్తం త్రాగవాడు. చాలా స్పష్టంగా చెప్పాడు అక్కడ. ఏమని ఉందమ్మా? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు. చూడండి, నా యందు నేనును వాని యందు నేను నిలిచి ఉంటాను అని ప్రభు సెలవిస్తున్నాడు. మరి ఎలా పడితే అలా నువ్వు తీసుకుంటే దేవుడు నీ యందు నిలిచి ఉంటాడా? చెప్పండి, నిలిచి ఉంటాడా? మరి ప్రభు బల్ల మనం ఎందుకు తీసుకోవాలి? దేవుడు మన యందు నిలిచి ఉండాలంటే నువ్వేం చేయాలి? మరి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తాగకుండా నువ్వు వెళ్ళిపోతావు. ఏమోనండి బాబు, చాలా చిక్కొచ్చి పడిపోయిందండి, చాలా బాధ వచ్చి పడిపోయిందండి, చాలా ఇబ్బంది. ఏంటి బాధ? ఏంటి? ప్రభు బల్ల. మళ్ళీ ఆయన ఏం చేయాలి? ఈవిడు పడుకున్నప్పుడు అంటే ఈవిడు చుట్టూనంట ఖడ్గదూతలు కావాలని చేయాలి. నేను మర్చిపోలేకపోతున్నాను. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఖడ్గదూతలు ఉన్నాయా? ఖడ్గ జ్వాలలు ఉన్నాయి కానీ ఖడ్గదూతలు లేదు. ప్రభా మళ్ళీ ఎనక ముందు నీవుడికి, మరి ఎమ్మెల్యే గారు ఈవిడి. హల్లెలూయా. నువ్వే కాపాడాలి ప్రభా. నేను మాత్రం గుడికి రాను, ప్రార్థన చేయను, ఆదివారం వస్తే ఫంక్షన్ ఎగేసుకుంటూ వెళ్ళిపోతాను. హల్లెలూయా. ఇటువంటివి చెప్తానని నా ప్రసంగాలు ఎవడు నన్ను పెట్టలేదు వాక్యానికి. దేవునికి స్తోత్రం. ఎన్న విశ్వాసులు మాత్రం చాలా బాగా చెప్తున్నారు అయ్యారు అన్నాను అని అంటున్నారు. కానీ నాలుగవదిగా ఆయన శరీరం అని దాన్ని మనం ఏం చేయాలా? వివేచించాలి. ఐదవదిగా మనం చూసినప్పుడు ఇది చెప్పాలి, ముందు ఇది చెప్పిన తర్వాత ఇది చెప్పాలి. కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 24-20 వచనాలు. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24-25 వచనాలు. దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము. చూడండి 23 కూడా చదువు. నేను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని ప్రభువుల పొంది, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడు ఎల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై. వినాలి. ఐదవదిగా యేసుక్రీస్తు యొక్క శిలువ త్యాగాన్ని మనం ఏం చేయాలా? జ్ఞాపకం చేసుకోవాలి. అందరూ చెప్పండి,
చెప్పండి అమ్మా, ఎందుకు మనం సిలువలో పాటలు ఎందుకు పాడతాం చెప్పండి? సిలువలో సాగింది యాత్ర కరుణామయుని. ఎందుకు మనం ఐదవదిగా క్రీస్తు ప్రభుల వారి యొక్క సిలువ, ఆయన మరణం, దాన్ని మనం ఏం చేయాలా? జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఒక రొట్టెని తీర్చి, అది రొట్టె కాదు, అది నా శరీరం అన్నారు. ఆయన పాత్ర ఎత్తుకుని ఆయన ఏమన్నారు? ఇది ద్రాక్షారసం కాదు, ఇది నా రక్తము అని చెప్పారు. ఆయన నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి దేనిని జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన సిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఎప్పుడు చెప్తాను, ఎవడి మీదైనా పాపం ఏలుబడి చేస్తుందంటే యేసు ప్రభు వారి యొక్క కలవరి సిలువ నువ్వు చూస్తే పాపం చేయలేవు అని చెప్తాను. కారణం ఏంటి? మా ఆయన పొందిన ప్రతి గాయంలో పాపం ఉంది. తల మీద ఏం పెట్టారండి? ముళ్ళ కిరీటం పెట్టారు. అంటే ఎందుకు పెట్టారు? నువ్వు తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా చేసిన పాపాన్ని బట్టి ఆయనకి తల మీద ఏం పెట్టారు? ముళ్ళ కిరీటం పెట్టారు. అందుకే మనం ముళ్ళ కిరీటాన్ని చూడాలి. చేతుల్లోనికి ఏం గుచ్చారు ఆయన? అంటే చేతుల్లో ఎందుకు గుచ్చారు? నువ్వు చేతుల ద్వారా చేసిన నీ చెయ్యాడింపు యేసు రక్తం వేచి ఆ పాపను బదులుగా ఆయన చేతులు ఏం గుచ్చారు? కాళ్ళ ద్వారా చేసిన పాపాన్ని బట్టి ఏం చేశారండి? ఇలాగా కలవరి సిలువలో పొందిన ప్రతి గాయములో కూడా నీ పాపము, నా పాపం, మనందరి పాపాలు ఏం చేస్తున్నాయి? అందుకే ఆ సిలువ త్యాగము ద్వారా ఆ సిలువలోని మన పాప రుణాన్ని ఏం చేశాడు? ఆయన కొట్టివేశాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆయన ఏం చేశాడు చెప్పండి? బాహాటంగా సిలువకు అప్పగించి ఏం చేశాడండి? ఆయన దానిని ఏం చేశాడు? కొట్టి వేసేశాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఖచ్చితంగా సిలువ త్యాగాన్ని మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు బల్లలో యేసయ్య త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కృతజ్ఞతతో మనం ప్రభు సన్నిధిలో ఏం చేయాలా? నిజమండి, యేసయ్య మన కొరకు సిలువలో మరణించి ఇంతటి మహత్కార్యము చేసిన యేసయ్య ఎడల కృతజ్ఞతా భావముతో మనం ఏం చేయాలా చెప్పండి? కృతజ్ఞతా భావముతో మనం ఏం చేయాలి? ఖచ్చితంగా మనం కృతజ్ఞతా భావముతో ప్రభు బల్లను మనం ఏం చేయాలి? సమీపించాలి. ఇది అత్యంత కీలకమైన విషయం. యేసుక్రీస్తు యొక్క సిలువ త్యాగము జ్ఞాపకము లేకుండా ప్రభు బల్లను మనము సమీపించకూడదు కదా. నేనేమంటాను? ఆయన మరొకసారి రిపీట్ చేస్తున్నాను, నీ కొరకు చేసిన ఆయన త్యాగం, నీ కొరకు పొందిన గాయాన్ని నువ్వు సిలువలో జ్ఞాపకం చేస్తే నువ్వు నోటితో పాపం చేయగలవా? చేతులతో పాపం చేయగలవా? కాళ్ళతో నువ్వు పాపం చేయగలవా? చేయలేవు కదా. దానిని మనం ఏం చేయాలంటే మన దైనందిన జీవితంలో మనము జ్ఞాపకము చేసుకోవటం అత్యంత కీలకమైన విషయం అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆరవదిగా మనం చూసినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం, ఏ మనుషుడు కూడా అయోగ్యముగా దేనిని తీసుకోకూడదు. 27వ వచనం, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. ఆరవదిగా దేవుని బిడ్డల నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? యోగ్యమైన మనసుతో, పక్కలు షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, యోగ్యమైన మనసుతో పళ్ళను తీసుకోవాలి. అయోగ్యంగా తీసుకుంటే మనం ఏమవుతాం? అపరాధులు అయిపోతాం. హలో, అయోగ్యంగా తీసుకుంటే మనం ఏమవుతామండి? అపరాధులం అయిపోతాం. కాబట్టి మనం ఎలా తీసుకోకూడదు? ఈ స్వపరీక్ష ఎందుకో తెలుసా? మన అయోగ్యతలు ఏదైనా ఉన్నా దేవుని దగ్గర మోకరించి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసి ప్రభు దగ్గర అడిగి మనము ఈ రాత్రి అయోగ్యతను తీసివేసుకుని మనం ఏం చేయాలి? యోగ్యతతో, యోగ్యమైన మనసుతో మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి.
ఏ మనసు అండి? యోగ్యమైన మనస్సు. అంటే అయోగ్యుడు, బైబిల్ ఏం చెప్తుంది? ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు అంట. తనను తానుగా మెచ్చుకున్నవాడు వాడు యోగ్యుడు కాదు, అయోగ్యుడే. ప్రభువు నిన్ను మెచ్చుకోవాలి, వాడే యోగ్యుడు. దైవజనంగమా, దేవుని బిడ్డలారా, ప్రభు బల్లలో మనము సమీపించుటలో అత్యంత కీలకంగా ఒక విషయం ఏమిటంటే, నిన్ను నీవు యోగ్యులుగా ఎంచుకుంటే కాదు. అక్కడ చాలా స్పష్టంగా పౌలు విశదీకరిస్తూ మాట్లాడాడు. ఏమని? అయోగ్యంగా ఎవడైతే ప్రభు యొక్క శరీరాన్ని తీసుకుంటాడో లేదా ఆయన యొక్క రక్తాన్ని త్రాగుతాడో వాడు ఏమవుతాడు? ప్రభు యొక్క శరీరమును బట్టి, రక్తమును బట్టి ఏమవుతాడండి? అపరాధి అగును అన్నాడు. ఏదో మనం తీసుకోవాలి, బాప్తిసం తీసుకున్నామనే కాదు, తీసుకునే యోగ్యమైన మనస్సు మనకు కావాలి. యోగ్యతను మనం సంపాదించుకోవాలి. యోగ్యంగా దానిని మనం తీసుకోవడానికి వీల్లేదుగా. యోగ్యమైన మనసుతో యోగ్యులుగా చాలా మంది ఏం చేస్తారు? కంగారుగా వచ్చేస్తారు. సో కనీసం స్వపరీక్ష ప్రార్థనలో కనీసం ముందు వచ్చే ప్రార్థనకు కూడా తీసుకోకుండా వచ్చేసి నాకు ఇవ్వలేదండి, నాకు అనిపిస్తుంది ఇటువంటి వాళ్ళకి ఇవ్వకపోవడం మంచిది అనిపిస్తుంది. కారణం ఏంటి? కనీసం ఆ ఇచ్చుకునే టైంలో వచ్చి ప్రభా నీ శరీరాన్ని తీసుకునే యోగ్యమైన మనసు ఎలాగే చేయిస్తాం కదా. ఏమ్మా చెప్పండి అమ్మా, హల్లెలూయ. నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆ టైంలో తండ్రి నీ శరీరాన్ని తీసుకునే యోగ్యత, అర్హత నాకు దయచేయడు ప్రభు అని కాదు, ఇచ్చే ముందు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను, వీళ్ళలో ఉన్న అయోగ్యతను తీసివేసి యోగ్యులుగా ఎంచండి ప్రభు అని ఏం చేస్తున్నాను. నేను ఎంచమని ప్రార్థన చేసేస్తే నువ్వు యోగ్యులు అవ్వవు, నిన్ను నీవే యోగ్యునిగా ఎంచుకోవాలి. అదే మరి అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి నేను హల్లెలూయా అనుకుంటే కుదరదు. చాలామంది అదే భ్రమలో ఉంటారు. నేనేమన్నా నిమిత్తం అవుతున్నా కదా. అసలు అది యోగ్యులుగా చేసి అది మా చేతుల్లో లేదు. అదే కనుకుంటే పాస్టర్ గారు బిజినెస్ మొదలెట్టేద్దరు. ఆమె అదే కదా మరి, చెప్పండి హల్లెలూయ. ఇప్పుడు చేతి ఎత్తి ప్రార్థన చేస్తే రోగం తగ్గిందానికి యేసుబాబు కంటే ఈడే అయ్యగారి చేతిలో బంగారు హస్తం. రే అయ్యగారి చేతులు ఏంట్రా, యేసు రక్త విజయ్. ఎన్నో ప్రార్థన చేస్తే యేసు ప్రభు ఎన్నో కార్యాలు చేశాడు. పబ్లిసిటీ లేదు. మనం యూట్యూబ్లో పెట్టేసి యేసు రక్త విజయ్ మీ చేత సాక్ష్యాలు చెప్పించేసి ఓరు కొట్టేస్తే బోలంత మంది అది హల్లెలూయ. బాగుపడ్డా నువ్వు చెప్పుకోవాలి, వెళ్ళి బయటికి వెళ్ళి చెప్పవు. నువ్వు గుళ్ళో చెప్తావు పెద్ద సాక్ష్యం, గుళ్ళో కలిసి చెప్పడం. బయట వాళ్ళకి చెప్పి ఏం చేయాలా? అయ్యగారు ఒకే ఒక మాట అండి, పావుగంట తినేస్తుంది యేసు రక్తం వేసి. 10 రోజున అదిగే సాక్యాలు యేసు రక్తం భయం. ఓ పక్కనేమో మరి షుగర్ పేషెంట్లు పడిపోతారుగా అంటే మొదలెడుతుంది యేసు రక్తం వేసి అధికారం నుంచి ప్రకటన గ్రంథం దాకా. వీళ్ళందరూ మారు మనసు పొందాలి. అందుకే మీకు ఆన్లైన్కి పెట్టాం, కానీ ఒక తొట్టి ఒట్టి యేసు రక్తం వేసి. అసలు వీళ్ళు ఆరాధన సాక్యాలు చెప్పనకూడదు. ఆన్లైన్లో ఫుల్ సమయం మన వాళ్ళు దాన్ని శుభ్రంగా వాడేసుకున్నారు. దేవునికి స్తోత్రం. వాడుకున్న వాళ్ళని బట్టి దేవునికి స్తోత్రం. అందుకే మనస్ఫూర్తిగా మీకు చెప్పినట్టు ఉంటుంది కదా, ఇని వాళ్ళకి విన్నట్టు కూడా ఉంటుంది. హలో, అది కాదు. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నిన్ను నీవు యోగ్యనగా ఎంచుకోవటం బల్లలో అత్యంత కీలకమైనది. అసలు దానికి యోగ్యులమా కాదా, అర్హులమా కాదా అనేది మనము దానిని జ్ఞాపకము చేసుకోవటం అత్యంత కీలకమైనది, చాలా ప్రాముఖ్యమైనది దేవుని బిడ్డలారా. చివరిది 7వ పాయింట్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే త్రాగుచున్నాడు. రాయబడిన మాట ఏంటంటే, ప్రభు వచ్చు వరకు ఆయన మరణాన్ని. 26వ వచనం. మీరు ఆ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చి వరకు ఆయన మరణాన్ని ప్రచురించుటకై దీని అంటే
ప్రభు రాకడ కొరకు ప్రభు వచ్చే వరకు అక్కడ ఏముందండి, ప్రభు బల్లను, ప్రభు యొక్క రెండో రాకడను జ్ఞాపకము చేసుకుంటూ ప్రతి ప్రభు బల్ల మనలను నిత్య జీవానికే సిద్ధపరుస్తుంది. అంతే కదా, ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించుటకై దీనిని చేయడని చెప్పాను. అంటే ఇక్కడ ఆయన రెండో రాకడలో రాబోతున్నారు. ఆ రెండో రాకడకు మనమందరము కూడా సిద్ధపాటు కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యమైనది. రెండో రాకడలో సంఘానికి ఈ సిద్ధపాటు అనేది చాలా అవసరం. ఆయన వచ్చు వరకు ఆయన మరణాన్ని ప్రచురించడానికై దీనిని చేయడని చెప్పాను. దైవజనంగమా, రాకడను గురించి ఎదురు చూడాలి. ప్రభు వల్లలో ప్రభు యొక్క రెండో రాకడను ప్రకటిస్తూ మనం ఏం చేయాలి అంటే, ఆయన మరణాల గురించి రాకడలో అనేక మందికి మనం ఏం చేయాలి, ప్రకటించవలసిన వారమై ఉన్నాం. ఇది అత్యంత కీలకమైన విషయం. మనం ఎవరికైనా చెప్పామా, యేసు ప్రభు నీ కోసం వచ్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచారు, ఊరుకోండి అయ్యారు, గుడికి రావటానికి ఖాళీ లేదు, ఇంకెన్నిటువంటి కౌలు చెప్పడానికి ఎక్కడ ఖాళీ ఉంది? ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే ఖాళీ ఉంటుంది. మరి దేవునికి స్తోత్రం. కానీ ఖాళీ ఉంటుంది, కానీ అక్కడ చెప్పడానికి ఎవరు ఉండరు. మరి మా చిన్నోడు అన్నాడు కానీ, మా పెద్దోడు అన్నాడు కానీ తెలియదు, కానీ మా పాస్టర్ మా నాన్నమ్మని అనేవాడు, ఏమే నువ్వు కనుక చచ్చిపోయి అనుకో, యేసుబాబుని కూడా నవ్వులేస్తావు నువ్వు. హల్లెలూయా. యేసుబాబుని కూడా అక్కడ పేనం నువ్వు కుదురుంచను అనేవాడు. దేవునికి స్తోత్రం. అవును, మరి ముద్దుగా మాట్లాడే మాటలు మామూలుగా ఉండేవి కాదు. అండపిండాలు అదిరిపోయేటట్టుగా మాట్లాడేది పెద్ద మనిషి. ఆ యేసుబాబు కూడా పేనం కుదురుండు నువ్వు, యేసు రక్త వేజే. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తామంటే అంటే ఎవరు ఉండరు. భూలోకంలో ఉండగానే చెప్పాలి యేసుబాబుని గురించి. ఆయన వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించుటకే దీనిని అంటే దేనిని, ఆయన శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని మనం చెయ్యాలను. అంటే ఇక్కడ ఏం కనపడుతుంది, ఆయన వచ్చే వరకు అంటే ఏంటి, రాకడ కదా. రెండో రాకడలో రాబోతున్నాడు. ఆయన వచ్చే వరకు అంటే ఇది ఎప్పుడు వరకు తీసుకోవాలి, ఆయన రావాలి లేదా మనమన్నా పోవాలి. అలాగంటే అయ్యగారు పోవాలని నన్ను అనుకోకండి. ఆయనన్నా రావాలి లేదా మనమైనా వెళ్ళాలి. రెండిట్లో ఏదో జరగాలి నాన్న. అప్పుడు వరకు ఈ బలం ఏం చేయాలి, తీసుకోవాలి. రాకడను గురించి, ఆయన మరణాల గురించి ఏం చేయాలి, మనం ఇతరులకు చెప్పాలి. ఇది అత్యంత కీలకమైన విషయం. ప్రార్థన చేసుకుందామా? అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఆత్మీయంగా ప్రభు బలను తీసుకునేదానికి మనము ఆత్మీయంగా సిద్ధపాటును గురించి దేవుడు ఈ దినము నీతో నాతో మాట్లాడగా అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, నోరు తెరుద్దాం, ప్రార్థన చేద్దాం. చాలా సూటిగా స్పష్టంగా ప్రభు మాట్లాడు. 1, మనలను మనమే స్వపరీక్ష చేసుకోవాలి. 2, అందరితో సమాధానంగా ఉండాలి. 3, మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టాలి. 4, ప్రభు యొక్క శరీరాన్ని గుర్తించి అందులో పాల్గొనాలి. 5, ఆయన శిలువ త్యాగమును జ్ఞాపకం చేసుకోవాలి. 6, ఆ యోగ్యంగా తీసుకోవాలి. 7, ప్రభు రాకడ వరకు ఆయనను మరణాన్ని ప్రచురిస్తూ దీనిని చేయాలి. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకోనండి. దైవజనరాలు పాస్టమ్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడు తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నాయనా, నా తండ్రి, నీ సేవకును అభిషేకించేంతవరకు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. అయ్యా నా ప్రభా, నీ సన్నిధికి వచ్చిన మేము తండ్రి నీకు వందనాలు ప్రభా. ఏ రీతిగా నాయనా మమ్మల్ని మేము నాయనా తండ్రి, అయ్యా నాయనా నా ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా, పరీక్షించుకోవాలో ప్రభా. 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు ప్రభా. మమ్మల్ని మేమే పరీక్షించుకోవాలని ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నా ప్రభా నీకు వందనాలు నాయనా. మా విశ్వాసాన్ని పరీక్షించుకోవాలని ప్రభా. అయ్యా నాయనా సమాధానం కలిగి ఉండాలని ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. నాయనా నీకు స్తోత్రాలు ప్రభా. నాయనా నా తండ్రి, అయ్యా నిన్ను జ్ఞాపకం చేసుకోవాలని ప్రభా. నాయనా నీ సిలువను నాయన జ్ఞాపకం చేసుకోవాలని ప్రభా. నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు. మీరు మాట్లాడారు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. అలాగే నాయనా నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా.
నీ శరీరం అని ఎంచి ప్రభా వివేచించి నాయన దాన్ని తీసుకోవాలని ప్రభా, నీ శరీరాన్ని తిని నీ రక్తాన్ని త్రాగేవారముగా నాయన మేము ఉండాలని నాయన అది వివేచనతో చేయాలని మీరు మాట్లాడారు ప్రభా. అయ్యా నాయన నా తండ్రి నీకు స్తోత్రాలు నాయన. యోగ్యమైన మనస్సు కావాలని ప్రభా. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు. ఎవరు యోగ్యుడు? అయ్యా నాయన నీకు స్తోత్రాలు ప్రభా. నువ్వు మెచ్చుకున్నవాడే యోగ్యుడని అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి. అయ్యా యోగ్యమైన మనస్సు మాకు దయచేయండి నాయన. అయ్యా నా ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నా ప్రభువా నీకు స్తోత్రాలు ప్రభా. నీ ఎదుట మేము పరీక్షించుకోవాలి అయినా. అయ్యా నాయన మా విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి ప్రభా. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. నీ సిలువను జ్ఞాపకం చేసుకుంటూ నాయన అయ్యా నా ప్రభా దాన్ని తీసుకోవాలి ప్రభా. అయ్యా నా తండ్రి ఎలా పడితే అలా తీసుకోకూడదని ప్రభా. అయ్యా ఎలా పడితే అలాగ ప్రభా నీ బల యొద్దకు రాకూడదని ప్రభా ఎంతో స్పష్టంగా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా ప్రయోగ్యమైన మనస్సు దయచేయండి అయ్యా నా ప్రభా. నీ రాకడ వరకు కూడా ప్రభా నాయన అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాన్ని మరణాన్ని ప్రచురం చేస్తూ ప్రభా నాయన నీ రాకడ కొరకు ప్రభా ఎదురు చూడాలని నాయన అయ్యా ఈ రాత్రి ప్రభా నీ వాక్యం ద్వారా 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు. విత్తబడి వాటిలో మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయండి అయ్యా. ప్రతి ఒక్కరూ కూడా నాయన ఈ యొక్క ఉపదేశానికి అప్పగించుకుని ప్రభా అయ్యా ఇంతవరకు ఇలా చేయలేకపోతే ప్రభా ప్రతి ఒక్కరూ నాయన ఇట్టి రీతిగా ప్రభా నాయన నా తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా పరీక్షించుకొని ప్రభా నాయన నా తండ్రి పరిశీలించుకుని ప్రభా నీకు అప్పగించుకుని నాయన అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా అయ్యా నాయన మేము యోగ్యులుగా నాయన తండ్రి అయ్యా ఎంచి ప్రభా నాయన ఒకరితో ఒకరు సమాధానము కలిగి ప్రభా అయ్యా నాయన దీనిని చేయటానికి ప్రభా సహాయం దయచేయండి. ఎవరితోనూ నాయన నా ప్రభా సమాధానం మాలో ఉండకూడదు ప్రభా. అయ్యా నాయన కుటుంబస్తులతో ప్రభా అయ్యా నాయన నా తండ్రి సహోదరులతో కానీ సేవకులతో కానీ ప్రభా అయ్యా నాయన ప్రతి వ్యక్తితో కూడా ప్రభా మేము సమాధానం కలిగి ఉండాలని ఎటువంటి కోపతాపాలు మాలో ఉండకూడదని ప్రభా అయ్యా అటువంటి నైనా నా తండ్రి నీకు స్తోత్రాలు. పరిశుద్ధమైన అయ్యా నాయన హృదయాలను మీరు మాకు దయచేయండి అయ్యా నా ప్రభా. మమ్మలను నీ ఎదుట పరిశుద్ధులుగా చేసి నిలవబెట్టి సహాయం దయచేయమని నాయన ఈ ప్రార్థన ఆలకించి అంగీకరించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్డారా టీవీ ముందు కూర్చుని వాక్యముని బిడ్డలకును ఇక్కడ కూడినెల్లరకును ఆయన కృప సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.